రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రగడ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల కేటాయింపుల్లో ప్రభుత్వం పక్షపాతం చూపించకూడదని ఆయన ఆరోపించారు. టీజీ5 మీడియాతో మాట్లాడిన శ్రీహరి గ్రామాల వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రజల అభిప్రాయాన్ని అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రిజర్వేషన్ల కేటాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని అన్నారు. నమస్తే అందరికీ. నేను గ్రామాల్లో మండలాల్లో ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నా యొక్క విన్నపం, ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఏకగ్రీవానికి మాత్రం దయచేసి ఎవరు కూడా సహకరించకండి. ఎందుకంటే ఒక పక్కన డబ్బు, మరొక పక్కన దౌర్జన్యం, మరొక పక్కన గుండాగిరి, ఇటువంటి బెదిరింపులతోని మరి ఎంతోమంది ప్రయత్నిస్తారు. అది వారు ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ వాటికి దయచేసి మీరెవరు సహకరించద్దు. ఇప్పుడు ఒకటే, ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. భారత రాజ్యాంగంలో ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం ప్రజలందరూ కూడా వాటిని ఆచరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యం విరుద్ధంగా గనుక డబ్బుకు లోబడి, డబ్బులకు ఆశపడి మీరు ఓట్లకు అమ్ముడుపోయి మీరు ఒక సర్పంచ్ ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మీరు చాలా చెడు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కనుక దయచేసి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుగుతాయో వాటికి మీ ఓటును వినియోగించుకొని సర్పంచ్ ఎలక్షన్స్లో పాల్గొని మీరు నిజమైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిందని నేను కోరుతున్నాను. అప్పుడే ప్రజాస్వామ్యం కాపాడిన వారు అవుతారు. లేక మీరు గినక రౌడీలకో, గుండాలకో, పెద్ద మనుషులకో భయపడి మీరు దేనికో మద్యానికి లోబడి గినక మీరు యునానిమస్గా ఏకగ్రీవంగా గినక సర్పంచ్లు ఎన్నుకుంటే అది ప్రజాస్వామ్యానికి తీవ్ర వ్యతిరేకం. అటువంటి వాటిని ఎవరు కూడా సహకరించడు. అటువంటి పనులు ఎవరు చేద్దని నేను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల వారిని కోరుకుంటున్నాను. అది కూడా ఈ 32% రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని అసెంబ్లీలో తీర్మానం చేసి, క్యాబినెట్లో తీర్మానం చేసి, ఆ యొక్క జనగుణగణన చేసి ఏదైతే బీసీ 42 రిజర్వేషన్ ప్రకటించి తీర్మానాన్ని ఢిల్లీకి పంపితే ఢిల్లీలో మరి దాని యొక్క 42 రిజర్వేషన్ని పక్కన పెట్టడం దురదృష్టకరం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఒకటే అంటున్నా, నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఒక మరి బీసీ రిజర్వేషన్కు ఇవ్వకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. తక్షణమే మరి కేంద్రం ఒక ఆలోచనకు వచ్చి, ఇప్పటికే తెలంగాణలో చాలామంది ప్రజలు బీసీలు నష్టపోతున్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని ఆ 42% రిజర్వేషన్ది అమలు చేయాల్సిందిగా పార్లమెంట్లో, రాజ్యసభలో, చట్టసభల్లో పెట్టి మరి ఏదైతే తమిళనాడుకు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కూడా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాల్సిందిగా నేను మరి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇప్పుడు కూడా కట్టుబడే ఉంది. బీసీ తీర్మానం చేసింది. అన్ని రాజకీయ నాయకులు, అందరు మంత్రులు కూడా అంత ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా కానీ లేదు, ఇక్కడ బీసీలు చాలా నష్టపోతున్నారు, బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి పంపితే ఈ రోజు వరకు కూడా మరి కేంద్రం పంపితే నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. తప్పగా వెంటనే బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇట్లు మీ రాజనాల శ్రీహరి, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఎప్పటికప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఛానల్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ల ఈ విషయాన్ని ఈ యొక్క టీజీ5 న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది తప్పకుండా ప్రజలకు చేరువ కావాలి.
ఈ TG5 న్యూస్ ద్వారానే సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలందరూ తెలియగలరు కావాలని కోరుతూ నేను TG5 న్యూస్ని యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను.